సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో ఎవ్రీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన వీడియో ఏంటంటే, ఒక వరల్డ్ మొత్తాన్ని నడిపిస్తున్న ఒక 6 కంపెనీస్, టాప్ 6 కంపెనీస్ ఇవాళ ఈ కంపెనీస్ మీదే వరల్డ్ మొత్తం డిపెండ్ అయి ఉంది. సో ఆ నాలెడ్జ్ మనకి అసలు ఆ కంపెనీస్ ఏంటి, వాటికి ఎందుకంత పవర్ఫుల్ కంపెనీస్ అవుతున్నాయి, మన ఇండియాలోనే కాదు టోటల్ వరల్డ్లో ఇది ఈ 6 కంపెనీసే మేజర్గా వరల్డ్ మార్కెట్ని శాసిస్తున్నాయి. సో ఏంటి ఆ కంపెనీస్ అనేది చూద్దాం. ఫస్ట్ది బ్లాక్ రాక్ అనేది వరల్డ్లో లార్జెస్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. మోర్ దెన్ $10 trillion. ఆ ఒక్క కంపెనీకే $10 trillion. మన ఇండియా జీడిపి మొత్తం కలిపితే $4.5 trillion. అంటే మన జీడిపికే డబల్. అంటే ఆల్మోస్ట్ సెకండ్ లార్జెస్ట్ కంట్రీ అయిన చైనాతో పాటు థర్డ్ లార్జెస్ట్ జర్మనీ, అలా చూసుకుంటే $10 trillion వాళ్ళకి అసెట్ ఉంది. అలాగే ఇట్ హోల్డ్ మేజర్ స్టాక్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ బిగ్ కంపెనీలో వీళ్ళ స్టేక్ ఉంది, వీళ్ళ హోల్డింగ్స్ ఉన్నాయి. ఆల్ ఓవర్ వరల్డ్లో మేజర్ కంపెనీస్ అన్నిట్లో కూడా వీళ్ళే ఉన్నాయి. అలాగే వీళ్ళు ఇండియాతో బ్లాక్ రాక్ డిఎస్పితో టైఅప్ అయ్యి డిఎస్పి బ్లాక్ రాక్ అనే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇండియాలో కూడా రన్ చేస్తున్నారు. సో వరల్డ్ వైడ్ చూసుకుంటే ప్రతి కంట్రీలో వీళ్ళ యొక్క ప్రెజెన్స్ ఉంది. అలాగే ప్రతి కంట్రీలో వీళ్ళ ఏ కంపెనీలు ఉన్నాయో మేజర్ కంపెనీలు వాటిల్లో వీళ్ళ స్టేక్ ఉంది. రెండో కంపెనీ చూసుకుంటే వ్యాన్గార్డ్ కూడా, ఇది కూడా అంతే, ట్రిలియన్స్, మోర్ దాన్, ఇది కూడా 12 trillions ఫండ్ని మేనేజ్ చేస్తుంది. అలాగే ఇది కూడా టాప్ షేర్ హోల్డర్ కోకోకోలాలో కానీ, పెప్సీలో కానీ, యాపిల్లో కానీ, అండ్ హండ్రెడ్స్ ఆఫ్ రైవలరీ కంపెనీస్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇటు మెయిన్ కంపెనీలో ఉంది, అలాగే రైవలరీ కంపెనీలో కూడా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో వ్యాన్గార్డ్ కూడా బ్లాక్ రాక్ లాగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీయే. ఇది కూడా వరల్డ్ మొత్తం మీద అసెట్ని మెయింటైన్ చేస్తుంది. సో ఇది కూడా ట్రిలియన్స్ ఆఫ్ మనీ వీళ్ళకు ఉంది. సో ఇది రెండో కంపెనీ. మూడో కంపెనీ చూస్తే ASML. ఇది ఒక డచ్ కంపెనీ. ఇదేంటంటే ఈ అడ్వాన్స్డ్ మైక్రోచిప్స్ అన్నిటినీ ఇవి ప్రింట్ చేస్తుంది. మొత్తం మైక్రోచిప్స్, మన ఫోన్స్లో ఉన్న మైక్రోచిప్స్ అన్నీ కూడా ఈ యొక్క ASML ఇది ఉంది. సో ఇది ASML అనేది చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వరల్డ్లో లార్జెస్ట్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. నాలుగోది చూస్తే TSMC. ఇది తైవాన్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది ప్రాసెసర్స్ని తయారు చేస్తుంది. అలాగే మన ఏ ఫోన్లో చూసినా కానీ వీళ్ళు TSMC మైక్రోచిప్స్ ఉన్నాయి, అలాగే AI సిస్టమ్స్ ఉన్నాయి. అలాగే వరల్డ్ అడ్వాన్స్డ్ చిప్లో ఉన్న ప్రతి కంపెనీలో వీళ్ళ షేర్స్ ఉన్నాయి, వీళ్ళ యొక్క వాటా ఉంది. సో TSMC అలాగే ఇది ASML, ఈ రెండు కూడా ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఒకటి డచ్ కంపెనీ, ఒకటి తైవాన్ కంపెనీ. తర్వాత నెస్లే మనకి ఇది ఏంటంటే లార్జెస్ట్ ఫుడ్ కంపెనీ ఇన్ ఎర్త్ మొత్తం మీద. దాదాపు 2000 బ్రాండ్స్ ఉన్నాయి, ఫుడ్ బ్రాండ్స్. అవి కాఫీ నుంచి, వాటర్ నుంచి, అలాగే బేబీ ఫార్ములా నుంచి, ఏది చూసినా మీకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా నెస్లే నుంచి వస్తాయి. నెస్లే దాదాపు 180 కంట్రీస్లో నెస్లే ఉంది. ప్రతి కంట్రీలో ఈ నెస్లే ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో వరల్డ్ టాప్ 5th పొజిషన్లో ఇది. ప్రతి కంట్రీలో కూడా ఈ యొక్క నెస్లే ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది వరల్డ్ మొత్తాన్ని పవర్ని ఇది ఎంజాయ్ చేస్తుంది ఫుడ్ ఇండస్ట్రీలో. తర్వాత చూసుకుంటే మెర్సెక్. ఇదేంటంటే షిప్పింగ్ కంపెనీ. టైటాన్ మొత్తం వరల్డ్ మొత్తం మీద ఇప్పుడు కార్గో మూవ్ అవుతుంది అంటే ఈ మెర్సెక్ కంపెనీ వల్లే. ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ షిప్స్లో
వీటి యొక్క కార్గోని తీసుకెళ్తున్నాయి. ఇవాళ ఈ షిప్ కంపెనీ ఆగిందంటే మొత్తం వరల్డ్‌లో సప్లై చైన్ మొత్తం డిస్రప్షన్ వస్తుంది. సో, మెర్షెక్ అనే కంపెనీ ఇది మ్యాసివ్ షేర్ ఇన్ వరల్డ్స్ గూడ్స్ అక్రాస్ ది వరల్డ్. ఓషన్స్ అన్నిటి మీద వీటికి ఒక ఆధిపత్యం ఉంది. సో, ఇదేంటంటే షిప్ రవాణాలో ఈ కంపెనీ నంబర్ 1 మోనోపొలీ ఇది. సో, ఈ 6 కంపెనీలు మన వరల్డ్ మొత్తాన్ని శాసిస్తున్నాయి. ఒకటి బ్లాక్ రాక్, తర్వాత వాన్గార్డ్, తర్వాత ఏఎస్ఎంఎల్, టీఎస్ఎంసీ, అలాగే నెస్లే, అలాగే మెర్షెక్. సో, ఈ కంపెనీల మీద అసలు మనకు ఒక ఐడియా ఉంటే మనం అసలు ఈ కంపెనీస్ ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి, సో అవి కూడా మనం తెలుసుకోగలిగితే వాటిల్లో మనం కూడా కొంత ఇన్వెస్ట్ చేసుకొని లాంగ్ టర్మ్‌లో మంచి ప్రాఫిట్స్ సంపాదించొచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే.